Hello everyone, welcome back to our channel TS MSET TG EAP సెట్ 2024 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్ కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ చూడబోతా ఉన్నాం. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నట్టు మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఈజీ అవుతుంది. అదేవిధంగా మరి యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్తాను కదా, ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్లో మీకు ఏమైనా డాక్యుమెంట్స్ లేనట్లయితే, మిస్ అయినట్లయితే మీరు ముందుగానే ఆ కౌన్సిలింగ్కి ముందు సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి, ఆ జెరాక్స్ కాపీస్ ఎన్ని సెట్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, ఎస్ గైస్, కౌన్సిలింగ్ కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ సర్టిఫికేట్ లిస్ట్ తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. వచ్చేసి చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గర అనమాట నేను చెప్పే ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ TGEAP సెట్ 2024 ర్యాంక్ కార్డ్ అనమాట. ఇక ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ ర్యాంక్ కార్డ్ మరి ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఏదైతే వెబ్సైట్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ర్యాంక్ కార్డ్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎంపీసీ అయితే కొంచెం మిస్టేక్ చేయడం, లైక్ ఏ విధంగా అంటే, మీరు ఇక్కడ మనకి ఏదైతే రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ జిరాక్స్ పేపర్ అయితే పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఏ నాట్ వ్యాలిడ్ అనమాట. మనకు ఏదైతే వెబ్సైట్ నుంచి ర్యాంక్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే TGEAP సెట్ ఆల్టిగేట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి డాక్యుమెంట్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి క్లారిటీ ఇస్తానమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే ఇన్వైట్ చూడండి గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అనమాట. మీ యొక్క SSC 10th మెమో కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అనమాట. మీ యొక్క ఇంటర్ మెమో కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్కి డౌట్ ఉందన్నమాట, అన్న మరి షార్ట్ మెమోగా ఉన్నా లాంగ్ మెమో ఉన్నా అంటే, ఇక్కడ ప్రజెంట్ అయితే లాంగ్ అయితే తీసుకోండి. లాంగ్ మెమో లేని పక్షాన్ని మీరు షార్ట్ మెమో అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే లాంగ్ మెమో రావచ్చు. మీరు కాలేజ్ బిల్ కూడా వెరిఫై చేసుకోండి. లాంగ్ మెమో తీసుకోవాలి, అదేవిధంగా షార్ట్ మెమో కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, రెండు కూడా మీరు సిద్ధం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ మీకు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ నథింగ్ బట్టే మీ యొక్క బోనోఫైడ్స్ కావాల్సి ఉంటాయి అనమాట. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్స్ కావాల్సి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర లేనట్లయితే మీ స్కూల్స్ వెళ్ళి కూడా తీసుకోండి. జిరాక్స్ కాపీస్ అయినా పర్లేదు, ఒరిజినల్స్ అయినా పర్లేదు. మనకి ఇక్కడ ఒరిజినల్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ కావాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 01/01/2024. ఓకే, నాకు ఏదైతే 2024లో January 1st ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది క్యాండిడేట్ అనమాట. ఎవరైతే బీసీ, అదేవిధంగా BCA, BCB, BCC, BCA, BCD, అదేవిధంగా SC, ST అనమాట. అదేవిధంగా ఓకే, మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి EWS ఇన్కమ్ అనమాట. EWS ఇన్కమ్ అంటే ఎవరైతే ఇక్కడ ఓసీ వారు ఉంటారు కదా, ఓసీ వారు కూడా ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మనకి చూడండి తహసీల్దార్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకు మీ సేవలో అప్లై చేయాలి, మీ సేవలో అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే మండల ఆఫీస్ అనమాట, మండల ఆఫీస్కి పోయి ఇక్కడ తహసీల్దార్ దగ్గర నుంచి మనము డాక్యుమెంట్ అయితే ఇష్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు మీ సేవకి వెళ్ళారనుకోండి, మీకు మీ సేవలో స్టెప్ బై స్టెప్ క్లాస్ మొత్తం చెప్పడం జరుగుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి ఆమె డాక్యుమెంట్స్ ఇచ్చారని మీ యొక్క అప్లికేషన్ అవుతుంది. మరి యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఖచ్చితంగా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి అనమాట. మరి చాలా మంది డౌట్ ఉంది, అన్న దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉన్నది, లైక్ ఏ విధంగా అంటే నేను 2015లో అప్లై చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, 2018 ఉంది, 2019 ఉంది, 20 ఉంది, 23 ఉంది అంటే పర్లేదు అనమాట. మీకు ఇక్కడ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ కావచ్చు, మీకు ఇక్కడ ఏదైతే మనకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఏదైతే ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎవ్రీ ఇయర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. మన పేరెంట్ ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. 2024 నాటిది అనమాట. ఓసీ వారికి కావాలి, బీసీ వారికి, ఓసీ వారికి వచ్చేసి EWS కావాలి, బీసీ వారికి వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అనమాట.
చాలా మంది స్టూడెంట్లు అనమాట, అన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు కదా, అవుట్ సైడ్ పీపుల్ కదా అని అంటున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్ అడుగుతామో చెప్పలేము. ఇన్ కేసు మన డాక్యుమెంట్ లేనప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒక డాక్యుమెంట్ ఎక్కువ ఉంచుకోండి, మీకు ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఓకే, ఒక డాక్యుమెంట్ ఎక్కువ ఉంచుకొని మనకే సేఫ్ జోన్లో మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది వచ్చేసి నాన్ లోకల్ స్టూడెంట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీ ఫాదర్ యొక్క ఎంప్లాయ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. మైనారిటీ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏదైతే మనకు టెన్త్ టీసీ ఉంటుంది కదా, 10th టీసీలో మీకు ఉంటుంది అనమాట. ఏదైతే మైనారిటీ అనే మీకు రాసి ఉన్నట్టయితే ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్ కింద వెలిడేషన్ చేసిన క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకెవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాడికి కూడా సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. క్లారిటీ ఇవ్వడం జరిగింది. వారికి వచ్చేసి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. వీళ్ళకి కూడా ఏవైతే ఉన్నటువంటి డాక్యుమెంట్స్, పైన డాక్యుమెంట్స్ అదే విధంగా కింద డాక్యుమెంట్స్ కూడా ఆ ఒరిజినల్ తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయమని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పిహెచ్ వాళ్ళు ఉంటే మీ యొక్క పిహెచ్ కి సంబంధించి కంపెనీ యొక్క సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఒరిజినల్ తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనమాట. అదే విధంగా క్యాప్ వాళ్ళు ఉంటే క్యాప్ వాళ్ళు, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ చూడండి మనకు డీటెయిల్స్ అనేది చెక్అవుట్ చేయండి కదా. ఓకే, అదే విధంగా ఎన్సీసీ వారు ఉంటే ఎన్సీసీ సంబంధించి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా స్పోర్ట్స్ వారు ఉంటే స్పోర్ట్స్ వారికి సంబంధించి కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా అనలాగ్ ఇండియన్ కావాల్సిన ఉన్నవారైతే ఇక్కడ వారి యొక్క సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ డాక్యుమెంట్స్ మీరు అయితే రెడీ చేసుకోవాలని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క లీస్ట్ వచ్చేసి మనకు 2024 అనమాట, ఎంపీసీ వారి అనమాట. ఎంపీసీ వారికి బైపీసీ వారికి అయితే సేమ్ లీస్ట్ అయితే ఉంటుంది, ఇందులో ఎటువంటి తేడా ఉండదు అనమాట. ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ స్టెప్ బై స్టెప్ మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి కూడా కొన్ని మనకి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, మన ఇక్కడ అప్లై చేసినా కానీ మనకు రావడం టైం పడుతుంది. కాబట్టి మనకు ముందుగానే మీరు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మీరు ముందుగానే ఒక 2-3 weeks ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, అదే విధంగా ఇంకోటి ఎవరికైనా గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి యొక్క గ్యాప్ సర్టిఫికేట్ ఇక్కడ నుంచి ఇస్తారంటే కూడా సేమ్ ఇది కూడా అనమాట. మనం మీ సేవపై అప్లై చేయాలి. మీ సేవపై అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకు మండల ఆఫీస్ ఉంటుంది కదా, మన తహసీల్దార్ నుంచి అయితే ఇక్కడ అప్రూవ్ చేసుకొని డాక్యుమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే విధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ అని క్వెరీస్ కానీ ఉన్నట్టయితే స్టెప్ బై స్టెప్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. అదే విధంగా చాలా మంది డౌట్ ఉందన్నమాట, అన్న మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. ఎంపీస్ వారు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఫార్మసీ ఫార్మ్ డే అనమాట సంబంధించి సీట్ అడ్మెంట్ అయిపోయింది, జాయినింగ్ కూడా అయిపోయింది అనమాట. మనకు వచ్చేసి ఏదైతే ఇక్కడ మనకు ఈ వీక్ లో మనకు రావాల్సి ఉంది నోటిఫికేషన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే దసరా హాలిడేస్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి నోటిఫికేషన్ అనేది కూడా మరి దసరా అయిపోయినాక ఇస్తారా, మరి ఇప్పుడే ఇస్తారా, మరి ఏ విధంగా ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.